నిజామాబాద్ జిల్లా బోధన్లో కల్తీ కల్లు ఒకరిని బలి తీసుకుంది. నర్సాపూర్ కల్లు కాంపౌండ్లో కల్లు సీసాలో మద్యం కలిపి తాగడంతో ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందు కొన్ని 4 సార్లు మేము పోయి నిజామాబాద్ జిల్లా బోధన్లో కల్లు ఒకరిని బలి తీసుకుంది. నర్సాపూర్ కల్లు కాంపౌండ్లో కల్లు సీసాలో మద్యం కలిపి తాగడంతో ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఎడపల్లి మండలం అంబం గ్రామానికి సంబంధించిన విఠల్, లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న రాత్రి సమయంలో కళ్ళు తాగడానికి వెళ్లారు. ఇక రోజువారీ కూలీ పని చేసుకుని బ్రతికే వీరిద్దరు కూడా ప్రతిరోజు నర్సాపూర్ సమీపంలోని కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు తాగుతుంటారు. అలాగే నిన్న కూడా వెళ్ళిన తర్వాత ఆ కళ్ళులో మద్యం కలుపుకున్నారు. అంటే మరింత కిక్కు కోసం ఈ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి కల్తీతో తయారయ్యే కళ్ళు అది. ఆ కల్తీ కళ్ళులో మరో రకమైన మద్యాన్ని కలపడం, అంటే ఈ మద్యం కూడా నాసిరకం మద్యం కావడం వల్ల ఈ రెండింటి మిక్సింగ్ తో ఇది ఒక ప్రమాదకరమైన రసాయనంగా మారినట్లుగా చెప్తున్నారు. అంటే ఆ కల్తీ కళ్ళులోనే వాస్తవానికి క్లోరహైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను కలుపుతుంటారు. దాంట్లో ఈ మద్యాన్ని కలపడం వల్ల అదొక ప్రాణాంతకంగా మారినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ కళ్ళును తాగి మద్యం కలిపిన కళ్ళును తాగడం వల్ల విఠల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడున్న ఇతర వర్కర్స్ చెప్తున్నారు. లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కల్తీ కళ్ళు ప్రభావం ఎక్కువ ఉందా, ఇందులో మద్యం కలపడం వల్ల ఇది రసాయనంగా మారిందనే విషయంలో మరింత విచారణ జరగాల్సినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఈ కల్తీ కళ్ళు ప్రభావం అనేది ఈ అమాయకుల ప్రాణాలను బలిగొంటుందన్న విషయంలో మాత్రం స్థానికంగా చర్చ జరుగుతోంది. గత కాలంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ కల్తీ కళ్ళు బారిన పడడము, ప్రాణాలు కోల్పోవడం అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అలాగే ఎక్సైజ్ యంత్రాంగం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పవన్. ఓకే శ్రీపతి.